మన పవన్ కళ్యాణ్ గారు మన విశాఖపట్నం పోర్టులో కాకినాడ పోర్టు సార్ షిప్ సీజ్ చేయమన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. దాని మీద అభిప్రాయం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకి తెగించి అక్రమ బియ్యాన్ని, అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. నాకున్న సందేహాలు ఏంటంటే, మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభూయిష్టంగా ఉంది, అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి. ఒకళ్ళు కస్టమ్స్, రెండు పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు, వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో. ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో, ఆ పడవలో ఆయన షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్ లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్లాలంటే షిప్ వాడి ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి, పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వట్లేదు. నాకు అవగాహన ఉన్నంత వరకు, ఇది తప్పు అయితే నేను మన్నించమని కోరుకుంటాను. నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి, రెండు వీళ్ళు ఇవ్వాలి. ఆ రెండు, ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు. మరి పర్మిషన్ ఇవ్వండి ఎవడు? నాకు సందేహం, వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా? ఆయనతో పాటు ఉన్నారు కదా, మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు? అదే అధికారులు ఇద్దరు కూడా, పోర్ట్ అధికారి గాని లేదా కస్టమ్స్ వాళ్ళు గాని కలెక్టర్ని షిప్లోకి అలౌ చేశారు, ఈయన ఎందుకు అలౌ చేయరు? అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఆడుతూ ఉండాలి. ఎందుకంటే పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు. రెండోది, నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నాను. కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్కి ఎందుకు వెళ్లారు? దాని చుట్టే రౌండ్ కొట్టారు, దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు? దాని పంచాయతీ పరిధిలో ఈరోజు సుమారుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము మా ప్రతిపక్షంలో ఉండగా మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు. సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈరోజు
వాటర్ ట్యాంక్ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా 1500 మందికి పైగా ఈరోజు హౌస్ హోల్డ్స్కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్కి వాటర్ హెడ్ ట్యాంక్కి రెండింటికి కలిపి 95 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పైక్రోపేటలో మేజర్గా ప్రాబ్లం, పైక్రోపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా ₹1 కోటి శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేయడం అన్నది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ చాలామంది డ్రైన్స్ ప్రాబ్లం చాలామంది చెప్పున్నారు. ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా ₹1 కోటి పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం. మీరందరూ గమనించే ఉంటారు, మొన్నే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ₹24 కోట్ల పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం. మళ్ళీ సత్యవరంలోని 60K కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంక్ను కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణలతో ముందుకెళ్తున్నాం.